మల్లెపూలు అన్నాను, ఎప్పుడు చెప్పిందే చెప్తున్నాయి అనుకోవద్దు. అంటే అది రొటీన్గా అనిపిస్తుంది ఆ డైలాగు. అలా కాకుండా నేను వంటలు కూడా మధ్య మధ్యలో చేసి పెడుతున్నాను. ఈ మధ్యకాలంలో నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, దానివల్ల ఎక్కువగా పూలే పెడుతున్నాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మీరంతాను. ఐ ఫ్యామిలీ, మనమంతా ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం కాబట్టి గమనించండి, చూడండి. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడువి ఉంటాయి. చెప్పుకోవడానికి చాలానే ఉంటాయి కానీ చెప్పలేము. సరేనా? చూడండి. వీడియో తీసి చెప్తున్నా, పూలే పెడుతున్నాం కదా, పూలు కాదు వంటలు కూడా చేస్తున్నామని చెప్తున్నా. పూలు చెట్లు కొమ్మలు పెడుతున్నాను. నేను ఈ మధ్య కొంచెం మా ఊరి దగ్గర అంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కూడా నెమళ్ళు ఉంటాయి, సింహాలు ఉన్నాయి, పులులు ఉంటాయి, జింకలు అన్నీ కూడా ఉంటాయి. కానీ పులులు ఎలుగుడ్లు అయితే ఇప్పుడు లేవు, కానీ ప్రస్తుతానికి జింకలు ఇవి ఉన్నాయి, తోడేళ్ళు, నక్కలు అవి ఉన్నాయి. కానీ ఇంకా ఏందనంటే కొన్ని విషయాలు ఏంటంటే, ఒక చెయ్యే తడితే సప్పుడు కాదు, రెండు చేతులు కొడితేనే సప్పట్లు అవుతాయి. మరి రెండు చేతులు కొట్టాలి అని అంటే నాకు ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలని అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఆరోగ్యం. అది చేసిన తర్వాత ఆరోగ్యం చెట్టు అవుతుంది. అయిన తర్వాత నేను మళ్ళీ కూడా వంటలు మొదలు పెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవే చూడండి ఎంత బాగున్నదో. నాకు వీడియో చేయడం, నేను ఒక్కదానే వీడియో తీస్తాను, నేను ఒక్కదానే ఎలా పెట్టుకుంటాను. నాకు వీడియో తీయడానికంటే ఎవరు లేరు. అందువల్ల మీకు నేను ఏది కూడా ఇంతకన్నా బాగా చూపించగలనో లేదో నాకు తెలీదు. కానీ చూడండి, నా వాయిస్ బాగలేదని కొంత ఇబ్బంది. వాయిస్ని చూడకండి, నా పనులు చూడండి. నేను వ్యాపారం కూడా చాలా వరకు ఆపేసాను ఆరోగ్యం బాగలేక. కొన్ని మొగ్గలు తెచ్చి కట్టి కొన్ని షాపులకి వేస్తాను నేను పూలు. ఆ షాపుల వారికి వేసుకుంటా పెట్టుకుంటా ఉన్నాను. చూడండి, జాజులు కట్టాను.